హనుమ జన్మస్థల వివాదం, ఫేమస్ అయిన ఆనందయ్య మందు, కమలంలో ఈటల దుమారం, వెన్నెల్లో ఆక్సిజన్ బెడ్స్, మరొక 15 రోజులు లాక్డౌన్ పొడిగింపు, వాటర్ ట్యాంకులో చిరుత. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలను అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఇక అప్డేట్స్ చూద్దాం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. జూలైలో మళ్లీ పరీక్షలు సమీక్షించి నిర్ణయం తీసుకునుంది. ఈ మేరకు పరీక్షల వాయిదా నిర్ణయాన్ని హైకోర్టుకు తెలిపింది. అయితే లిఖితపూర్వకంగా తెలపాలని న్యాయస్థానం కోరింది. సీఎం జగన్ ఆదేశాల మేరకే పరీక్షలను వాయిదా వేసినట్లుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లకి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో వారు సమ్మె విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించినట్లుగా జూడాలు తెలిపారు. అంతకుముందు జరిగిన చర్చల్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు 15% జీతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి సర్కిల్కు ఒక కేంద్రం చొప్పున మొత్తం 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతిరోజు 32,000 మందికి టీకా ఇవ్వనున్నారు. ప్రతి రోజుల్లో టీకా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ కొనసాగనుంది. ప్రతి సెంటర్లో 1000 మందికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కారు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందించింది. అలాంటి ఆరోపణలు వచ్చిన 90కి పైగా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఆయా ఆసుపత్రులు 24 గంటల్లోగా స్పందించాలని గడువు విధించనుంది. ఒకవేళ గడువులోపు సరైన స్పందన రాకపోతే కఠిన చర్యలు తీసుకునేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీలో దుమారం రేగుతోంది. ఈటల రాకను మాజీ మంత్రి బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే మరొక ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారని పెద్దిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి ఈటలతో కోదండరాం, కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈటల బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆయన ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈటల ఏ పార్టీలోకి వెళ్తారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల కుటుంబంపై ముఖ్యమంత్రి రాజకీయ కక్షలకు దిగుతున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈటల తప్పు చేస్తే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, అనర్హుడిగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఈటలపై చర్యలకు కేసీఆర్ కు ధైర్యం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తామంతా ఈటలకు మద్దతుగా నిలుస్తామన్నారు. ఈటలపై జరిగిన దాడిని ఆత్మగౌరవ దాడిగా పరిగణిస్తామన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణలో వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ విషయాన్ని వదిలేసిన ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడడం బాధాకరమన్నారు. దీనిపై ఈటలకు మద్దతుగా ప్రభుత్వ కుట్రలను ప్రశ్నిస్తామన్నారు. దేవరయాంజల్ భూముల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. స్థానికుడు కిషన్ రెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము విచారణ జరుపుతున్నామని, ఖాళీ చేయించడం లేదని ప్రభుత్వం వివరించింది. దీంతో దేవరయాంజల్ భూముల్లో ఎవరిని ఖాళీ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జమునా హ్యాచరీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. సర్వే నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం. కరోనా కారణంగా సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమన్న ఏజీ వాదన విన్న హైకోర్టు జూన్ 2 లేదా 3వ వారంలో సర్వే చేయాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది. హ్యాచరీస్ భూముల్లో సర్వే నోటీసులపై ఈటల రాజేందర్ భార్య జమున హైకోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి, సెబాస్టియన్ పేర్లను ఛార్జ్షీట్లో పొందుపరిచింది. స్టీఫెన్ కు 2 కోట్ల లంచం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, 50 లక్షలు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని వెల్లడించింది. చంద్రబాబు నాయుడు పేరును కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా మహానాడును వర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన నేతలు, కార్యకర్తలకు నివాళులర్పించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఆయన రెండో వేవ్ 20 రెట్లు ప్రమాదకరంగా ఉన్న ప్రభుత్వం స్పందించలేదు అన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఎంపీ డిశ్చార్జ్ అనంతరం ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్ లో చేరారు. అక్కడి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. దెబ్బలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన కాళ్లకు కట్టుకట్టి ఇంటికి పంపించారు. కొన్ని రోజుల పాటు నడవొద్దని సూచించారు. పోలవరంలో ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయింది. వచ్చే వర్షాకాలంలో ప్రాజెక్టు స్పిల్వే నుంచి వరద నీటిని మళ్లించేందుకు దీనిని నిర్మించారు. ఇందుకోసం 14 రేడియల్ గేట్లను పైకెత్తారు. మిగిలిన గేట్లను కూడా ఎత్తేందుకు వీలుగా ఎగువ, దిగువ కాపర్ డ్యాంను నిర్మాణ సంస్థ ఇంజనీర్లు సిద్ధం చేస్తున్నారు. గోదావరికి అడ్డుకట్ట వేసి నీటి ప్రవాహ దిశ మార్చడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల జిల్లా అలంపూర్ టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు. ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పి పర్మిషన్ లేని వారిని నిలిపివేశారు. దీంతో ట్రావెల్స్ బస్సులు వెనక్కి వెళ్లిపోతూ ఉండడంతో ప్రయాణికులు టోల్గేట్ వద్దే పడిగాపులు కాశారు. ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 16,167 కేసులు నమోదయ్యాయి. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,967 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో 2,325 కేసులు నిర్ధారణ అయ్యాయి. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన యాంపటిరస్ ఇంజెక్షన్ ఉత్పత్తిని పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోటి ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కోసం 1,500 బెడ్స్ కేటాయించామన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన బ్లాక్ ఫంగస్ పేషెంట్స్ ఉన్న వార్డులకు వెళ్లి పరామర్శించారు. బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం చాలా ఖరీదైన మందులు వాడుతున్నామని, మెడిసిన్ కొరత ఉన్నా 2-3 రోజుల్లో కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే వంశీకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు నెల 9న ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స కోసం 11 లక్షలు చెల్లించారు. మొదట్లో ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పిన వైద్యులు తర్వాత మృతి చెందాడని చెప్పడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. చికిత్సలో హైడోస్ వాడడం వల్లే వంశీ మృతి చెందాడంటూ ఆరోపించారు. కొరత తీర్చేందుకు ఏపీ సర్కారు చర్యలను ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఒక్కో వెన్నెలా స్లీపర్ ఏసీ బస్సులో ప్రయోగాత్మకంగా 10 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి మొత్తం 10 బస్సులను ఆక్సిజన్ బెడ్లతో ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కరోనా కష్టకాలంలో బ్రాహ్మణోత్తములకు అండగా నిలిచింది జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. విజయవాడలో వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ భాగస్వామ్యంతో 150 మంది బ్రాహ్మణోత్తములకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, సంభావనలు అందజేసింది. శ్రీ 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 త్రిదండి చెనిచేరి స్వామి మంగళ శాసనములతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మేడ్చల్ జిల్లా పోలీసులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జీడిమెట్ల పరిధిలో బయటకు వచ్చిన 8 మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా పట్ల వారికి అవగాహన కల్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్లపై పళ్లు, కూరగాయలు అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తున్న వారిపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో చిరు వ్యాపారిపై చేయి చేసుకున్నారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపై దౌర్జన్యానికి ప్రయత్నించారు. విజయవాడలో అమాయక ప్రజలను మోసగించిన కిలాడి లేడీ ఉమాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, రియల్ ఎస్టేట్ పేరుతో లక్షలు కాజేసి పరారైన ఉమాదేవిని పెడమలూరు పోలీసులు సూర్యారావుపేటలో అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి 80 లక్షల రూపాయలు వసూలు చేసిన ఉమాదేవి 3 నెలలుగా తప్పించుకు తిరుగుతోంది. సినీ హీరో చిరంజీవి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురంలో ఈ ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడుతున్న రోగులు మెడికల్ రిపోర్టులను చూపించి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లొచ్చని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడులో కొండచిలువ కలకలం రేపింది. గ్రామ శివారులో ఉన్న గుంటలో భారీ కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడి స్థానిక యువకులు ఆ కొండచిలువను బయటకు తీశారు. అనంతరం గ్రామ సచివాలయం వద్దకు తీసుకొచ్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యమైంది. దాని విలువ 1,50,00,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జొన్నగిరిలో ఓ కూలికి వజ్రం దొరకగా అదే ప్రాంతానికి చెందిన వ్యాపారి 1,50,00,000 పెట్టి కొన్నట్లుగా సమాచారం. వజ్రం 25 క్యారెట్ ఉన్నట్లు, దాని విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. బెంగాల్, ఒడిశాలో యాస్ తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తీరం దాటినప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. యాస్ తుఫాను బుధవారం అర్ధరాత్రి జార్ఖండ్ను తాకినట్లుగా వాతావరణ విభాగం తెలిపింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రధాని మోదీ రేపు తుఫాన్ ప్రభావిత ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ 2 రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. ముందుగా ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత ఒడిశాలో తుఫాను పరిస్థితిపై సమీక్షిస్తారు. అనంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఒడిశా యాస్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు సీఎం నవీన్ పట్నాయక్. సైక్లోన్ ఎఫెక్ట్ ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. హెలికాప్టర్లో తిరుగుతూ రాష్ట్రంలో వరద పరిస్థితిని పరీక్షించారు. అనంతరం తుఫాను వల్ల అధిక ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ముప్పు తప్పిన పశ్చిమ బెంగాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. దిగా ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వైపు అలలు దూసుకొస్తున్నాయి. ఉవ్వెత్తున తీర ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. ఇటు బలంగా వీస్తున్న గాలుల ప్రభావంతో చాలా ఏరియాల్లో చెట్లు నేలకూలాయి.
ఇటు ఒడిశాలో పారదీప్ పోర్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. సైక్లోన్ ప్రభావం తగ్గడంతో షిప్పుల ప్రయాణానికి అధికారులు అనుమతినిచ్చారు. అయితే అప్రమత్తంగా ఉండాలని షిప్ సిబ్బందికి సూచించారు. ఇప్పుడే సముద్రం మధ్యలోకి వెళ్లరాదని, షిప్పుల్లో కంటైనర్లను నింపుకోవడం మొదలు పెట్టుకోవచ్చని తెలిపింది. యాస్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ అతలకుతలమైంది. తుఫాను దెబ్బకు చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ చూపించింది. పుర్బా మొదీనాపూర్లో చాలా ఇళ్లు, నిర్మాణాలు పైకప్పులు ఎగిరిపోయాయి. కాంక్రీట్ దిమ్మలు కూడా కూలిపోయాయి. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ముసాయిదా ద్వారా బయటపడ్డాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కుట్రల నడుమ లక్షద్వీప్ ప్రజల భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తోందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారు. భారత్లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి. 15 రాష్ట్రాలలో 1000 నుంచి 5000, 13 రాష్ట్రాల్లో 1000 లోపు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90% చేరిందని తెలిపింది. ఇటు భారత్లో కొత్తగా 2,11,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారికి మరొక 3,841 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 24,51,000 యాక్టివ్ కేసులుండగా 3,15,000 మంది మృత్యువాత పడ్డారు. ఇటీవల తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొత్త కేసులు వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగాయి. కోవిడ్-19 రోగుల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో బిల్ దాఖలైంది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. చాలా చోట్ల రోగి చనిపోయిన తర్వాతనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారని చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కల్లోలంతో అతలాకుతలమవుతున్న భారత్లో వైరస్ నియంత్రణకు ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తవి వైరస్ ఉధృతిని తగ్గించడానికి కొత్త మందుల్ని అన్ని కూడా ఉపయోగపడతాయని వైద్యులు ఆశాభావంతో ఉన్నారు. ఇక జిఆర్డీఓ అభివృద్ధి పరిచిన కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించే 2DZ డ్రగ్స్ సాచెట్లు ఇవాళ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్లో 20 మందికి మొదటి డోసు ఒక కంపెనీ వ్యాక్సిన్, 2 డోసు మరొక కంపెనీ వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదన్నారు. తమ ప్రోటోకాల్ ప్రకారం 2 డోసులు ఒకే కంపెనీకి చెందినవే ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామన్నారు పాల్. తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిలో చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ దరఖాస్తు చేసింది. కాక్టైల్ కు జైడస్ కాడిలా ZRC3308 పేరు పెట్టింది. ఫైజర్ వ్యాక్సిన్ భారత మూలాలున్న వారిపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా తెలిపింది. అంతేకాదు ఇండియాను పట్టిపీడిస్తున్న డబుల్ మ్యూటెంట్ కరోనా వేరియంట్ పైన తమ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వానికి తెలిపింది. దీనికి సంబంధించిన అధ్యయనం వివరాలను కూడా సమర్పించింది. చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ కోవిడ్ టీకా సేకరణను వేగవంతం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తమ టీకాకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఫైజర్ సంస్థ కోరిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరొక 15 రోజులు పొడిగించారు. అక్కడ ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ మే 31తో ముగియనుంది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. కర్ణాటకలో అక్కడక్కడ కరోనా విజృంభిస్తోంది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కల్బుర్గిలో ఇవాళ ఉదయం నుంచి మే 31 వరకు 6 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు అధికారులు. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది కోవిడ్ హాట్స్పాట్ గా అధికార యంత్రాంగాన్ని వణికించిన ముంబై ధారావి మురికివాడ ఇప్పుడు కోవిడ్ ను జయిస్తోంది. అక్కడ క్రమంగా కేసుల సంఖ్య తగ్గిపోతోంది. నిన్న కేవలం 3 కేసులు మాత్రమే నమోదు కావడం ఊరటనిస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం గత ఏడాది కోవిడ్ చెలరేగినప్పటికీ ధారావిలో 6,798 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో వలస కూలీలు మళ్లీ ఊరిబాట పట్టారు. సెకండ్ వేవ్ కి ముందు దేశ రాజధానికి చేరుకున్న కూలీలు సరైన జీవనోపాధి లేక మళ్లీ సొంతూరుకు తరలివెళ్తున్నారు. దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా 13 లక్షల మంది సిబ్బందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా సంక్షోభ వేళ కొందరు కక్కుర్తిగా వ్యవహరిస్తున్నారు. హ్యాండ్ గ్లౌస్ కు డిమాండ్ బాగా పెరగడంతో కొందరు వాడిన గ్లౌస్ ను సేకరిస్తున్నారు. వాటిని మళ్లీ కొత్త వాటిలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఈ సమాచారం అందుతున్న ఢిల్లీ పోలీసులు పెద్ద సంఖ్యలో వాడేసిన గ్లౌస్ ను స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలో 102 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది. కొద్ది రోజుల క్రితం కరోనాతో ఆమె స్థానిక ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేరారు. ఆమె పట్ల హాస్పిటల్ సిబ్బంది స్పెషల్ కేర్ తీసుకున్నారు. దీంతో ఆ బామ్మ కరోనా నుంచి కోలుకోగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. యోగా గురువు రామ్దేవ్ బాబా మరొకసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి కొంచెం హద్దు మీరి మాట్లాడారు. అల్లోపతి వైద్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సద్దు మనగకు ముందే మరొకసారి నోటు దురుసు చూపించారు. తనను అరెస్ట్ చేయడం వారి వల్ల కాదు కదా, వాళ్ళ తండ్రి వల్ల కూడా కాదంటూ వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ పై కేంద్ర ఐటీ శాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేసింది. ట్విట్టర్ నిరాధార ఆరోపణలు చేస్తోందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విట్టర్ పాఠాలు నేర్పాలని చూస్తోందని ఐటీ శాఖ మండిపడింది. కేంద్రం నిబంధనలను ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై కొత్త కోణం వెలుగు చూస్తుంది. ఢిల్లీ పోలీస్ ఛార్జ్షీట్ ప్రకారం ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ రైతు సంఘాల జెండా ఎగురువేయడమే లక్ష్యం కాదని తేలింది. ఎర్రకోటను ఆంధ్రలకు అడ్డాగా మార్చుకోవాలని రైతులు ప్రయత్నించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైతులు ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడానికి గల కారణాలను కూడా పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. పంజాబ్, హర్యానాలో ప్రతి నెల ఎన్ని ట్రాక్టర్లు అమ్ముడుపోయాయి అన్న దానిపై లెక్కలను బయటపెట్టారు. గతంతో పోలిస్తే ఎక్కువ ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఇవన్నీ ఆందోళనల కోసమే వినియోగించినట్లుగా అనుమానిస్తున్నారు. రైలు వేగానికి ఏకంగా రైల్వే స్టేషన్ భవనం కుప్పకూలింది. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని చాందిని రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉండగా వచ్చిన ప్రకంపనలు చాందిని రైల్వే స్టేషన్ భవనం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో అనుకోకుండా వాటర్ ట్యాంకులో పడిపోయిన చిరుతను రక్షించారు అధికారులు. ఉడిపి జిల్లా కొడ్లాడి ప్రాంతంలో సమీప అడవి నుంచి వచ్చిన చిరుత ఆ నీటి కోసం వాటర్ స్టోరేజ్ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులో పడిపోయింది. బయటకు వచ్చే మార్గం తెలియక సతమతమైంది. గ్రామస్తులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వలలు, బోళ్ల సాయంతో దాన్ని బయటకు తీసి రెస్క్యూ హోంకు తరలించారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త చెప్పింది రవాణా శాఖ. ప్రతి టోల్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయనున్నట్లుగా వెల్లడించింది. టోల్ రుసుము చెల్లించేందుకు క్యూలో ఉన్న వాహనాలు ఈ గీతను తాకితే చాలు టోల్ నిర్వాహకులు వరుసలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే పంపించేసేలా ఉంటుంది. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరొకసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్పై 32 పైసలు పెరుగుదల నమోదైంది. పెరిగిన ధరలతో ముంబైలో పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరువైంది. అటు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 93 దాటేసింది. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది ఏకంగా 14సారి. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు మొహుల్ చోక్సీ ఎట్టకేలకు చిక్కాడు. యాంటిగా నుంచి పారిపోయిన చోక్సీని కరేబియన్ దీవి డొమినికాలో గుర్తించారు. కేన్ ఫీల్డ్ బీచ్ లో చోక్సీ ఏవో పత్రాలను సముద్రంలోకి విసిరేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. డొమినికా ప్రభుత్వం త్వరలోనే చోక్సీని భారత్కు అప్పగించే అవకాశం ఉంది.